big house, cars, busy life. These doesn't matter. It's only true friendship that really matters. డిస్కౌంట్లో కొన్న అర్థం కాని ఐన్స్టీన్ బుక్స్ ముందు కూర్చుని ఫ్రీగా వచ్చిన డైరీలో తెలుగులో తన కథ రాసుకుంటున్న ఈ డూడ్ని చూసారా? నిజానికి ఇది వాడొక్కడి కథ మాత్రమే కాదు, నాది కూడా. ఇది మా కథ. దిస్ ఈజ్ అవర్ కాలేజ్. ఐ కన్సిడర్ దిస్ యాజ్ ద బెస్ట్. యాక్చువల్లీ వాట్ వి థింక్ ఇస్, మనం కాలేజీకి వెళ్ళేది చదువుకోవడానికి, కొత్త వాళ్ళని పరిచయం చేసుకోవడానికి, అమ్మాయిని ట్రీట్ చేయడానికి, హీరోయిజం చూపించడానికి, కాన్సెప్ట్స్ చెప్పుకోవడానికి, బర్త్డే బంక్స్తో సెలబ్రేట్ చేసుకోవడానికి, లక్షల శాలరీతో జాబ్ సంపాదించి కోట్లు కట్నం తీసుకోవడానికి. కానీ వీటితో పాటు అక్కడ మనం లైఫ్ని స్టడీ చేస్తాం, లవ్ అండ్ ఫేస్ చేస్తాం, లైఫ్ని టర్న్ చేసే ఫ్రెండ్స్ని సంపాదిస్తాం. बातें ज्यादा हो गया, अब कहानी के अंदर घुसते हैं. Shit, man. Yo, come on. What's up, dude? What's going on? Come on, I'm here. Star is here. Come on. मत चेहरा 70 మరి క్లయింటర్ సెలక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తామమ్మా, కానీ 7 వచ్చాయి. అవును, 4 days నుంచి లిల్లీ కనిపించలేదు. నా గర్ల్ఫ్రెండ్ నీకేం పనిరా? నీకు బ్రేకప్ అయితే ట్రై చేసుకుందామని. I'm the superstar. Pick up the phone. Come on, pick up the phone. Pick up the phone, cause you want this call and you cannot lie. ఎవరు బే? అలా బాడీ వచ్చారా? నీ అబ్బాయి చెప్పండి, ఫోన్ చేసా బే. 2 శబ్దాలు పుసుకివా. గుడ్ కన్సిస్టెన్సీ, సూపర్ మామ. అయితే బొచ్చుంటా. शास्त्र सुधा जलधे महितोपनिषत् कथितार्थनिधे हृदये कलये विमलं चरणं भव शङ्कर देशिकमे शरणम्. ఫ్రెంచ్ బియర్డ్ని ప్రేమగా పెంచుకుంటూ, చొక్కాని కర్చీఫ్లో వాడుకుంటూ, సెలైవాని కళ్ళకి రాసుకుంటున్నాడని వీడిని తక్కువగా అంచనా వేయకండి. మా కథ స్టార్టింగ్కి వీడు రీజన్ కాకపోయినా నా ఎండింగ్కి మాత్రం పాయిజన్ వీడే. నిజానికి నాకు పాయిజన్ ఇచ్చిన వీడంటే నాకు ఎంతో ఇష్టం. యూ విల్ బి నోయింగ్ వై ఇట్ ఈస్ అట్ ది ఎండ్ ఆఫ్ ది స్టోరీ. మన ఫ్రీ డైరీ హీరో గారు మా కథని మొదలు పెట్టినాడు. పాపం సాదా సీదా విలేజ్ నుండి వచ్చాడు కదా, అందుకే మనకున్నంత సీన్ లేదు, రేంజ్ లేదు, మనంత ఎంట్రీ కూడా లేదు. మీ ఇంట్లో ఏమో కాని బావా, మా ఇంట్లో మా బాబు టార్చర్ భరించలేకపోతున్నారు బా. ఈసారి ఎలాగలుగు సైలెంట్గా బా. ఎలాగోలా చదివి పాస్ అవడానికి రాలేదురా, ప్రొఫెసర్ల చేత ఉచ్చపోయించడానికి వచ్చా. మాతేమి ఇలాగ అంటావురా? అమ్మాయిని చూస్తే నువ్వు వచ్చ పూసుకుంటావు.
ఏ బుక్ చదువుతున్నావురా? కంట్రోల్ సిస్టమ్స్ బావా. పేరేంట్రా? ఒకటరా. అడిగింది యాత్ర పేరు కాదు, అమ్మాయి పేరేంటి? నీకెలా తెలిసిందిరా? ఈ బుక్ రివర్స్ లో ఉన్నప్పుడే మ్యాటర్ అర్థమైపోయింది. బావా ఎలా సెట్ చేయరా? ఏంద్రా సెట్ చేసేది? ఇదేమన్నా సెట్ దోశ అనుకుంటున్నావా? దీనికంతా ఎక్స్పర్ట్స్ కావాలి. బావా ప్లీజ్ హెల్ప్ చేయరా? ఓకే, టుమారో విల్ టేక్ యూ టు స్పెషల్ అన్నా. ఇంత పెద్దగానేంట్రా? అన్నంటే మాటల మిడ్ టర్మ్స్ ఎగ్జామ్ స్లిప్స్ నుండి జిఆర్ఈ ట్రాన్స్క్రిప్ట్ దాకా అన్నీరా. అన్నా అన్నావు నాలోకి ఎలా చేస్తాడరా? 7 సంవత్సరాల నుండి మన కాలేజీలోనే చదువుతున్నాడు. నీలాంటి కేసులు ఎన్ని చూసుంటాడు. అన్నా అన్నా ప్రాబ్లం ఏంట్రా? అటెండెన్స్ ప్రాబ్లం అన్నా. ఎంత ఉంది? 40% అన్నా. 40? కాలేజీకి వెళ్ళకుండా ఏం చేస్తున్నారా? అన్నా అంటే అది గర్ల్ ఫ్రెండ్ అన్నా. ఉదాహరణ చేస్తా అన్నా. అటెండెన్స్ లేపే. అటెండెన్స్ రిజిస్టర్ లేపేరా? మా వాడు లో ప్రాబ్లం అన్నా. ఏ డిపార్ట్మెంట్ అమ్మాయిరా? తెలీదన్నా. పేరు? తెలీదన్నా. ఎక్కడ చూసావు? నిన్న రెడ్ కలర్ టాప్ వేసుకుని బీచ్ లో లాంగ్. చాలా ప్యూమా బ్యాగు లూస్ హ్యాడ్ చేతులు ఐఫోన్. అమ్మాయి పేరు సంధ్య. పడడం చాలా కష్టం. ఏంటి అటా పేసనా? తమ్ముడు, అమ్మాయిల్ని పడేయాలంటే 2 పోతుంది, ఒక్కటే వస్తుంది. ఏంటవి? పోయి పర్సులో డబ్బులు, తన మీద ఎట్టుకోరా. మరి వచ్చేదన్నా? ఇంట్లో ఇచ్చి డబ్బులురా. అన్నా ప్లీజ్ అన్నా, ఏదో ఒకటి చేసి మా వాళ్ళ లవ్ స్టోరీ సక్సెస్ చేయన్నా. అరే సంధ్యాలంటే అమ్మాయిలు ఇంపోర్టెడ్ బైక్, పాష్ ఇంగ్లీష్, సిటీ నుంచి వచ్చిన అబ్బాయిలకు మాత్రమే పడతారా. ప్లీజ్ అన్నా. This is what happens when an unstoppable force meets an immovable object. సరే మరి 3 సూత్రాలు చెప్తా, బ్లైండ్గా ఫాలో అయిపో. 1, ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్తే అక్కడ వెళ్ళిపో, హచ్చు కుక్కలాగా. 2, ఆ అమ్మాయి ఏదైనా అవునను. 3, ఏది దొరికితే అది కొనిచ్చేయి. ఏంటన్నావి? చాక్లెట్లు, బ్రేస్లెట్లు, యాంక్లెట్లు బాగా ఖర్చు అవుతాయరా. ఖర్చు అంతేనా పర్లా? వాడికి ఎంత ఇవ్వాలరా? 4,000 ఎక్స్ట్రాలో జోకర్కి దండం పెట్టుకొని వెళ్ళి పంచండి పో. హాయ్, ఐఎమ్ అరుణ్. నాలో నాకు నచ్చేది ఏదైనా చేయగలను అనే నా కాన్ఫిడెన్స్. నా ఎంట్రీ చూసారుగా, నా సీన్ ఏంటో, నా రేంజ్ ఏంటో మీకు స్పెషల్గా చెప్పక్కర్లేదు ఇంకా. Hey Arun, what's up? Nothing man, same old shit. Coming to the party tonight? No yeah, not interested. I'm sick of party. Hey, party, girl. I'm not interested in girl. Look at him, he already has a girlfriend. What? You have a girlfriend? Yeah.
How is it possible? Well, she's very supportive of him. What happened actually? She thinks he looks like Mahesh Babu. She also thinks that he's an outstanding student. దేనికిరా? నీకు కావాల్సింది ఒకటి తెచ్చా. ఏంట్రది? సంధ్యాస్ టైం టేబుల్. బావా ఎక్సెప్ట్ బాత్రూమ్ కన్నా తప్ప అన్నీ ఉన్నాయి. చెప్పేది మేనేజ్మెంట్ కదా, మేనేజ్మెంట్ లో వెలాసిటీలు కూడా వాడుతున్నారా? నువ్వు గబాన్ చేసేస్తే రాసేసుకుంటా. ఏ బావా, ప్రొఫెసర్ రామన్ అసైన్మెంట్ ఎందుకని రారా? వస్తున్నా వస్తున్నా వస్తున్నా. మన కాలేజ్ క్యాంటీన్ కనిపిస్తుంది, తనేరా సంధ్య. సంధ్య ప్రొఫెసర్ రామన్ అసైన్మెంట్ కదా? అయితే నాకు దిబా. ఒరిజినల్ అసైన్మెంట్ నా దగ్గర ఉంది, అది కావాలంటే ఇది వినాల్సిందే. అసైన్మెంట్ రాయనాడు అంటే ప్రతివాడి కలిసేరా. సర్లే, ఇది మన కాలేజ్ క్యాంటీన్. క్యాంటీన్ నుంచి సంజయ్ క్లాస్ కొన్న డిస్టెన్స్ 400 meters. మన క్లాస్ నుంచి క్యాంటీన్ కొన్న డిస్టెన్స్ 700 meters. సంజయ్ క్లాస్ నుంచి క్యాంటీన్ రావడానికి పట్టే టైం 4 minutes. అంటే ఈ లోపల నేను సంజయ్ కలవాలి అంటే నాకున్న టైం 4 minutes. అంత ఫాస్ట్గా నడవాలంటే సచిన్ లాగా బూస్ట్ తాగాల్సిందే. కానీ బావా, లవ్లో అమ్మాయిని పడేయడానికి ఫిజిక్స్ యూజ్ చేసింది నువ్వే బావా. సలాం. Excuse me guys, stop. Please come towards me. Yeah, come. Please come. మీలో ఎవరైనా 5 సంవత్సరాల క్రితం ఇంత పెద్ద కాలేజీలో చదివి ఇంకొన్ని రోజుల్లో పెద్ద పెద్ద ఉద్యోగాల్లో జాయిన్ అవుతాను ఊహించారా? ఒక 5 నెలల క్రితం చచ్చిపోతామని ఊహించారా? లేదు. కానీ మనతో పాటు 3.5 ఏళ్ళు కలిసి చదివిన వాడు ఇప్పుడు చచ్చిపోయాడు. కాలేజీ వాళ్ళు వీడు చనిపోయాడని ఒకరోజు సెలవిస్తే కొంచెం కూడా ఆలోచించకుండా గర్ల్ ఫ్రెండ్తో బయటకి పబ్బులకి వాటికి తిరుగుదామని వెళ్ళిపోతున్నారు. ఇదేనా అసలు? ఈస్ దిస్ వాట్ యూ హ్యావ్ ఫర్ యువర్ క్లాస్మేట్? ఈస్ దిస్ వాట్ యూ షో కన్సర్న్ ఫర్ యువర్ ఫ్రెండ్? No, if you think that you're living like human beings, I'm sorry to say, you're not. At least 2 minutes of silence and pray God that may his soul rest in peace. That is just enough, and even for that you're not willing to do. What sort of behavior is this? This is absolutely inhuman.
Okay, if you have anywhere deep inside your heart that you are human beings, please stay here. Let us pray in silence for 2 minutes and then do whatever you want. And I need support from you. Please, some person, some heartful person, please come join your voice with me and let us see that his soul departs in peace. I am with you. థ్యాంక్ యూ. కాంప్లీటర్ వచ్చేసాడు బావా. అరే మూసుకొని మ్యాచ్ చూడరా. సంధ్య పడదరా. ఎవడరా వాడు? అరుణ్రా. ఏంటి పట్టుకో. తెలీదురా. సర్లే మొహం మార్చుకొని చాలు, నువ్వు విషయం చెప్పు. అరుణ్ గారు ఈరోజు అందరిని ఇన్స్పైర్ చేసి స్పీచ్ చెప్పాడురా. అరే నేనేం చెప్పాలనుకున్నాను అదే చెప్పాడురా. అరే వాడు మాట్లాడితే నీకేంట్రా? ఆడు మాటలు చెప్పినందుకు బాధలేదురా, సంధ్య కూడా అక్కడే ఉంది, అదే నా టెన్షన్. అరే లవ్లో నువ్వు ఎంత సిన్సియర్ అన్నదే ఇంపార్టెంట్. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, రెస్ట్ ఈస్ అవర్ చాయిస్. Why are you following me from last 10 days? దొరికిపోయామరా. అది Hey, no robotics club. Convener kada? Oh. బ్రతికించిందిరా బాబు. యా మీకు రోబోటిక్స్ క్లబ్లో జాయిన్ ఇంట్రెస్ట్ ఉందా? Okay. మరి నంబర్ 9019123234. నోట్ చేసుకోలేదు, గుర్తుందా? 9019123234. అంతా స్మార్ట్ హ్యాండ్సమ్ ఉన్నాడే, ట్రై చేయొచ్చు. చూద్దాం. చెలియామదిలోని తలపులే మైమరచిపోయా ప్రేమలో, ఎదలో సఖిని నవ్వుల వెన్నెలా కలిగించెను నాలో పరవశం. నాలో నేలేనా నీకై ఉన్నానా, నువ్వు లేక లేదింకా లోకమే. చెలియామదిలో నీ తలపులే మైమరచిపోయా ప్రేమలో. ఏ బావా. హాయ్డా హాయ్డా. బావా నువ్వు గేమ్కి రావటం లేదు? బావా ఆ అమ్మాయి వెనక తిరగడం ఆపేయి. నువ్వు ఎంత ట్రై చేసినా ఆ అమ్మాయి నీకు పట్టడానికి 1% ఛాన్స్ కూడా లేదు. ఈ క్యాల్కులేషన్ తప్పు. అది కాదు బావా, ఒక అమ్మాయిని చాలా మంది చూసి ఉండొచ్చు, అందులో 10 మంది మాత్రమే ట్రై చేస్తారు. అందులో ఒక ఇద్దరు మాట్లాడేటప్పుడు అమ్మాయికి పిల్లలు ఉంటారు, ఒక నలుగురు ఫ్రెండ్షిప్ ఆగిపోతారు, ఇక మిగిలిన నలుగురు ఆ నలుగురు అమ్మాయిని పడేయడానికి మైండ్లో ఫిక్స్ అయిపోతారు. కాబట్టి ఒక్కొక్కరికి సక్సెస్ ఛాన్స్ ఎంత? 25%. నేను ఆల్రెడీ మైండ్లో ఫిక్స్ అయిపోయాను కాబట్టి నాకు 25%. ఇక నేను ఎక్స్ట్రా పెట్టాల్సిన 15%. 15% 25 + 15 ఎంత? 40. 100 - 40 60. 60/3 20. వాళ్ళు పెట్టేది 20, నేను పెట్టేది 40. వాళ్ళకన్నా సక్సెస్ డబుల్ రా. బావా ఈ విధంగా లెక్కలు వేస్తే పైనాపిల్ అని కంపెనీ పెట్టి యాపిల్ స్టీవ్ జాబ్ని I am not interested in that. I am interested only in Hello Shri. చెప్పు సంధ్య. Shri, my friends are playing music. Vastava? ఎవరున్నారు? Of course, my friends. నో సంధ్య, నేను కొంచెం బిజీ.
Okay then, chalo. Bye bye. బాయ్. హలో హలో సుదీప్, మనలో ఎవరికైనా గిటార్ ప్లే చేయడం వచ్చారా? మై డియర్ లవర్ బాయ్, టెక్స్ట్ బుక్స్ నుంచి గిటార్కి వాట్ ఏ చేంజ్ యువర్ మామా. ఇక్కడ అరుణ్ గారు రెచ్చిపోతున్నాడు రా. సంధ్య ముందు లవ్ ట్యూన్స్ పాడుతున్నాడు. సంధ్య కూడా వాడిని చూసి నవ్వుతుందిరా. అర్జెంట్గా ఎలాగైనా గిటార్ ప్లే చేయడం నేర్చుకోవాలరా. అరే అది రాత్రి చదివేసి మార్నింగ్ ఎక్కడానికి ఎగ్జామ్ కాదు. సర్లే ఏదో చేద్దాంలే. బీ కూల్. ఫస్ట్ నువ్వు రూమ్కి రా. సరే సరే. ఓకే బాయ్. హలో, హాయ్ శ్రీ. చెప్పు సంధ్య. శ్రీ, ఈ వీకెండ్ షాపింగ్కి వెళ్దామా? ఏంటి షాపింగ్? ఓకే ఓకే సరే. బావా నిద్రపోతున్నావా? ఈత కొడుతున్నాను. ఎగరా బావా, ఇలాగరా కూర్చోబా. 10,000 ఉంటే సద్దరా. అక్కడ చూడు. ఏంద్రా అదే? కట్రాయరు బావా. అది నాకు కూడా తెలుసు. ఒక్కటే ఒక్క డ్రైవర్, అది నా పొజిషన్. తెలుసు బావా. ఢిల్లీ బాబు అడిగి ఎలాగోలా సెట్ చేయరా. 10,000 దగ్గర ఈ ఎక్సెల్ షీట్ ఎందురా? రేపు నేను నా గర్ల్ ఫ్రెండ్ షాపింగ్కి వెళ్తాను బావా. 3,500 దగ్గర తను అన్ని బ్రాండ్ వాడుతుందిరా. ప్రేమకి ఇవన్నీ అవసరమారా? బావా, ప్రపంచంలో ఎథిక్స్ మీద నడవాలరా. బట్ అన్ఫార్చునేట్లీ అది ఎకనామిక్స్ మీద నడుస్తుందిరా. నీకు పేషెన్స్ చాలా ఎక్కువ. అమ్మాయిలతో షాపింగ్కి వచ్చి ఇంత పేషెన్స్గా ఉన్నావంటే నువ్వు చాలా గ్రేట్. ఐ డోంట్ నో వై గర్ల్స్ ఆర్ వెరీ పర్టికులర్ ఇన్ చూసింగ్ కలర్స్. నాకు తెలుసు ఎందుకు. మీ అమ్మాయిల కంట్లో కొంచెం రాసుకోండి ఎక్కువ, అందుకే మీరు కలర్ బాగా ఐడెంటిఫై చేయగలరు. మీకు నచ్చిన కలర్ దొరికే వరకు రాజీ పడరు, అంతే. క్వైట్ ఇంట్రెస్టింగ్. మాకు కొన్ని అడ్వాంటేజ్ ఉన్నాయి. అమ్మాయిల కన్నా అబ్బాయికి నైట్ విజన్ ఎక్కువ. అబ్బా, మేబీ మీలాంటి అమ్మాయిలు చీకట్లో ఇలాంటివి పడేసుకుంటే వెతికి ఇవ్వడానికి నేను సంధ్య ఐ లవ్ యూ. నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేసుకున్నావు అనుకున్నాను. Sure, Srinath. I don't have any problem, but you have to ask my parents. If they agree, I do. ఆ
కూర్చున్నావు? మనసేం బాగాలేదురా. గర్ల్ ఫ్రెండ్ ఏమన్నా కూడా అయిందా? లేదురా. చెప్పరా, నువ్వేమి ఇక్కడే కూర్చున్నావు? నీ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ దగ్గర చూస్తా ఇప్పుడే. చూసా? ఇప్పుడు ఎక్కడ నుంచి వస్తున్నారా? సరే బా, నాకు కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది. ఎక్కడికి వెళ్తే నాకు కాసేపు కూర్చో. సారీరా, నాకు కొంచెం వర్క్ ఉంది, మళ్ళీ కలుస్తాను. నాకు ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం. బ్లూ సీ, టెంపుల్ వ్యూ, కౌంటింగ్ ఫెరీస్. వావ్, ఐ ఫర్గెట్ మై సెల్ఫ్. దిస్ ప్లేస్ లుక్స్ మోర్ బ్యూటిఫుల్ వెన్ యూ విత్ మీ. అందుకేనా 2 weeks నుండి రమ్మంటే అసైన్మెంట్ ఉంది, ఎగ్జామ్ ఉంది, ఇంటర్వ్యూ ఉంది అని పోస్ట్పోన్ చేస్తున్నావు? నీకేం బాబు, ఎన్నైనా చెప్తావు. ఐ వాంట్ టు డూ బిగ్ విత్ మై ఎడ్యుకేషన్ అండ్ ఐమ్ ప్యాషనెట్ అబౌట్ ఇంజనీరింగ్. What? Passion? You know what? People in arts and sport only work with passion. Rest all work only for their stomach. You know why people take up engineering? Only because it pays fat salary packages, lavish life and US trips. Passion. See Arun, we had enough of discussion on this topic. Every career is great. Your passion is music. My passion is engineering. Engineering is defined as an art, profession and a discipline. It's your problem if you cannot see art in it. Arun! Oh, sorry. నా కాలేజ్లో లెక్చర్ వింటున్నట్టు అనిపించింది. అక్కడేమీ అర్థం కాదు, ఇక్కడేం వినపడదు. అయినా నీలాంటి అందమైన అమ్మాయి ఉంటే కళ్ళు మాత్రమే పనిచేస్తాయి, చెవులు పనిచేయవు. చూడు సంధ్య, అకార్డింగ్ టు మీ ది గ్రేటెస్ట్ ఇంజనీర్ ఈజ్ గాడ్ and his most beautiful creation is woman. I feel his marvelous and beautiful creation is you. I promise I'd share the best of my life with you. I love you. I love you. I love you. I love you. నువ్వులేని క్షణమే యుగమే చెలి, ప్రేమైన జీవితం ఇక శూన్యమా, చెలియాను లేక నేలేనులే, బ్రతుకే శిలగా మిగిలిందిలే. ఓ ప్రేమ ప్రేమ కన్నీటి పడవలలో ఇకపైన పయణమా, ఓ చెలియా నువ్వు లేక సుడిగుండాలే ఇక ఈ జీవిత గమ్యమా. చెలియా ఇలలో ప్రేమించడమే నానే మరి చేసిన నేరము, మదిలో ప్రేమే కరువైన ఈ లోకాన గాలిన ప్రాణము. నీ హృదయం నాదా, నా బ్రతికల చూపించే వేరొకరిదా ప్రియతమా. నీలో ఏమున్నది మరి నాలో లేనిది, చెలి మెచ్చిన రూపమా. నువ్వు లేని క్షణమే యుగమే చెలి, ప్రేమైన జీవితం ఇక శూన్యమా, చెలియా ఆపే. నేలేనులే, బ్రతుకే
సంధ్యకి నేను ప్రేమిస్తున్న విషయం చెప్పాను రా. ఎందుకురా సెలబ్రేషన్? బావా ఏరా కాదంగా? తనకు అభ్యంతరం లేదు, ఇంట్లో వాళ్ళని అడగమందిరా. నేనంటే నిజంగా ఇష్టమైతే అలా ఎందుకు చెప్తుంది? తనకి నేనంటే ఇష్టమని ఇంట్లో వాళ్ళని ఎదించిన పెళ్లి చేసుకుంటా అనేది కదరా. సంధ్యకి అరుడంటే నీ ఇష్టమరా? లేరా లే. ఏరా 2 days నుంచి రూమ్కి రావటం లేదు? అరుణ్ గడి చేతిలో ఓడిపోయాను రా. రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం. నేనెందుకు అరుణ్లా లేను? రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం. సంధ్య లేని జీవితం నాకు వద్దురా. నువ్వు ఎక్కడ కొట్టావు? అరుణ్ గుండెల్లో కొట్టాడు రా. అరుణ్ 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 అనేవాడు నీ ఊహలో తప్ప ఈ లోకంలో లేడు. అరుణ్ అనేవాడు నీ ఇన్ఫినిటీ క్యాంపస్లో తప్ప మన కాలేజ్ క్యాంపస్లో లేడు. అరుణ్ అనేవాడు నీ జలశీల తప్ప సన్ని మనసులో లేడురా. నాకని పెచ్చ అనుకున్నావా? నిన్నే కదరా అరుణ్ గారు సంధ్యకి ప్రపోజ్ చేసింది. ప్రపోజ్ చేశాడా? సంధ్యకి ఫోన్ చేయి. హాయ్ శ్రీ. హలో సంధ్య. ఎక్కడున్నావు? ఏమైపోయావు? డిడెంట్ సీ యూ ఫ్రమ్ లాస్ట్ 2 days. ఐఎమ్ ఫైన్. లాస్ట్ సండే బీచ్లో రాత్ దగ్గర నీలాంటి అమ్మాయినే చూశాను. నాలాంటి అమ్మాయినా? ఇట్ వాజ్ మీ విత్ మై ఫ్రెండ్ అనుష. నిజం? మళ్ళీ ఫోన్ చేస్తాను. సీ యూ. బాయ్. Am I becoming mad? Yes, you're really becoming mad. నువ్వు ఏదైతే చేయలేను అనుకుంటున్నావో అవన్నీ అరుణ్ చేస్తున్నాడని ఒక ఇల్యూషన్ క్యారెక్టర్ ఊహించుకుంటున్నావు. నిన్న నీ ఏడుపు చూడలేక సంధిని వదిలేమని అరుణ్కు వార్నింగ్ ఇద్దామని కాలేజీకి వెళ్ళాను. అరుణేడ్రా నేను కాదు. కాలేజ్లో ఎవరిని అడిగినా అరుణ్ అనేవాడు వాళ్ళకి తెలియదన్నారా? మరి ఆ రోజు మాట్లాడింది ఎవరని కనుక్కుంటే వాడు అరుణే కాడని. మ్యూజిక్ ప్లే చేసింది ఒక అమ్మాయి అని తెలిసిందిరా. అరుణ్ అనేవాడు నీ బ్రెయిన్లో తప్ప మన క్యాంపస్లో లేడు. పాజిటివ్గా ఆలోచించు. లవ్ని కూడా ఒక ఎగ్జామ్లో తీసుకోవద్దు. పదా. ఏరా నువ్వన్న రీలేనేరా? నీ అబ్బా. దాట్స్ ఇట్. ఇట్స్ ఓవర్. నవ్ యూ అండర్స్టూడ్. నా చావులో గొప్ప ఫ్రెండ్షిప్ని చూశాను. ఇమాజినరీ లవ్ ట్రయాంగిల్ని బ్రేక్ చేసి శ్రీనాథ్ లైఫ్ని షేక్ చేసి స్ట్రైట్ రూట్లోకి తెచ్చాడు సుదీప్. నేను ఫినిష్ అయినందుకు పెయిన్గా లేదు, ప్లెజర్గా ఉంది. దట్స్ వై ఐ లవ్ మై డెత్. మై స్వీట్ డెత్.